హలో అండి. రైతు సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. వెల్కమ్ టు కేబిఎన్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. కేబిఎన్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. లాస్ట్ వీడియోలో మనం మిరప రేట్ల గురించి మాట్లాడుకున్నాం. మిరప రేట్లు ఎలా ఉంటాయి, ఏ విధంగా ఉండబోతున్నాయి, చైనాకు మనకు సంబంధాలు ఎలా ఉన్నాయి అనే దాని గురించి చాలా క్లుప్తంగా మాట్లాడుకున్నాం. అలాగే ఆశాజనకంగా మిరప రేట్లు కూడా రోజు రోజుకి కొద్దిగా, చాలా ఇంప్రూవ్మెంట్ లేదు కానీ కొద్దిగా పెరుగుతున్నాయి. నేను గమనిస్తూనే ఉన్నాం లాస్ట్ ఒక 1 వీక్ నుంచి. అలాగే మిరపలో 3వ స్ప్రే 4వ స్ప్రే ఏమేమి చేసుకోవాలనే దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. మిరప యాక్చువల్లీ ఇప్పుడు మా సైడు ఆదోని, బళ్ళారి, గూడెం, ఎమ్మిగనూరు ఆ సైడ్కి వస్తే ఇప్పుడు మనం కొంతమంది 3వ స్ప్రే కొట్టుకుంటున్నారు, కొంతమంది 4వ స్ప్రేలో ఉన్నారు. ఆ పాటికి రైతులందరికీ సందేహం ఏంటంటే మా ముదురు ఎక్కువగా ఉంది, నల్లి ఉధృతి ఎక్కువగా ఉంది. అసలు మా సైడ్ కంప్లైంట్ ఏంటంటే కోలుకోవడం లేదు మిర్చి. ఒకప్పుడు వాన దాటికి కొద్దిగా లైక్ అలాగే ఉన్న మిరప తొందరగా కోలుకుంది. కొన్ని పొలాలు చాలా బాగున్నాయి, కొంతమంది అలా కంప్లైంట్లనే ఉన్నాయండి. ఆ కోలుకోకున్న మిర్చికి అలాగే ముదురు అనేది అటాక్ అవ్వడం జరిగింది. అది అలాగే ఉండిపోతుంది. కొంతమంది రైతులు బాగున్నాయి, 4వ స్ప్రే ఏమేమి కొట్టుకోవాలనే దాని గురించి కూడా అడుగుతున్నారు. దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ముఖ్యంగా 3వ స్ప్రే వచ్చేసరికి నేను స్ప్రే చేయడం జరిగింది. 3వ స్ప్రే అది అనేది ఏంటంటే ఎక్సోడస్ బయోస్పార్క్ నేను స్ప్రే చేయడం జరిగింది. మీరు ఫోటోలో కనబడుతుంది, మీరు చూస్తున్నప్పుడు ఎక్సోడస్ అనేది, బయోస్పార్క్ అనేది. అలాగే రిజల్ట్ కూడా నేను చూపిస్తాను, అదే ఫోటోలో కనిపిస్తుంది మీకు. ముందుగా ఫోటోలోనే వస్తుంది రిజల్ట్ అనేది ఏ విధంగా ఉంది. చాలా ఎక్సోడస్ అనేది ఇప్పుడు 2 రకాలుగా ఉన్నాయండి. ఎక్సోడస్, బయోస్పార్క్ నేను స్ప్రే చేశాను. ఎందుకంటే అంతకు ముందు నేను తాజ్లాకు అగ్రోమిన్ మ్యాక్స్ స్ప్రే చేసి ఉన్నాను. ఎలాగైతే నేను మనం ఫస్ట్ వీడియోలో కొట్టుకున్నట్టు తాజ్లాకు అగ్రోమిన్ మ్యాక్స్ స్ప్రే చేశాను. సెకండ్ ఎక్సోడస్ అండ్ బయోస్పార్క్ స్ప్రే చేశాను. కొద్దిగా నల్లి ఉధృతి ఎక్కువగా ఉంటే అనే దాని గురించి కూడా మనం ఏం స్ప్రే చేసుకోవాలి గురించి అనేది కూడా మాట్లాడుకుందాం. ఎక్సోడస్, బయోస్పార్క్ వచ్చేసరికి ఎక్సోడస్ అనేది ఇది మొక్క పెరుగుదలకు చాలా ఉపయోగపడుతుందండి. ఇది ప్లాంట్ ప్రొటెక్టర్గా పనిచేస్తుంది. ఏదైనా చిన్న పురుగులున్న మొక్క అనేది చాలా న్యాచురల్గా గ్రోత్ రావడానికి చాలా ఉపయోగపడుతుంది మీకు. అలాగే బయోస్పార్క్ కూడా చిన్న ట్రిప్స్ కానీ అది కూడా మొక్క పెరుగుదలకి నల్లి కానీ వైట్ ఫ్లైస్ కానీ ఏమన్నా ఉన్నా కానీ క్లీన్ చేసేస్తుంది. మొక్క న్యాచురల్గా గ్రో అవ్వడం జరుగుతుంది. ఎక్సోడస్, బయోస్పార్క్ గుర్తుపెట్టుకోండి. ఇవి 2 స్ప్రే చేసిన తర్వాత మీకు 4 రోజులు మీకు ఆటోమేటిక్గా రిజల్ట్ అర్థమైపోతుంది. ఎలా ఉంది, ఏం కథ, అసలు అంటే ముందు ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఉంది ఎక్సోడస్, బయోస్పార్క్ అనేది అది చాలా ముఖ్యంగా రైతులు గమనించగలరు. ఇంకొక కొంతమంది రైతులు మేము 3వ స్ప్రే చేసాము, కొద్దిగా ముదురు అనేది చాలా విపరీతంగా ఉంది, ఏం స్ప్రే చేసుకోవాలి? ముదురు విపరీతంగా ఉంది అంటే అండి ఖచ్చితంగా మీరు డిసైడ్ అనేది వాడాల్సి ఉంటుంది. మీరు ఫోటోలో చూడగలరు, నేను చెప్తున్నప్పుడే ఫోటోలో కనిపిస్తుంది ఆ డిసైడ్ అనేది ధనుకా కంపెనీ వాళ్ళది. దీంట్లో ఎథోఫరాఫిక్సాన్ అండ్ డైఫెథరాన్ 25 గ్రామ్స్లో గ్రాన్యుల్స్ రూపంలో ఉంటుందండి. ఇది చిన్న గుళికలుగా మాత్రం ఉంటాయి. దీంతో పాటు మీరు పిప్రోనిల్ టెక్నికల్ కానీ, పోలీస్ కానీ, ఒమైట్ కానీ కలుపుకోవాల్సి ఉంటుందండి. 4వ స్ప్రే రైతులు చెప్తున్న జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా ఇది మీకు గుర్తుంటుంది. నేను చెప్పిన ధనుక ఇది ఆల్రెడీ కొట్టారు, ఇది ఇప్పుడు చెప్తున్నది కాదు, చాలా లాస్ట్ ఇయర్ కూడా కొట్టుకున్నాం. ఈ 4వ స్ప్రేలో ఖచ్చితంగా డిసైడ్ ప్లస్ పిప్రోనిల్ టెక్నికల్. డిసైడ్లోకి మీకు డిసైడ్ అని చెప్పగానే వాళ్ళు మందులు చెప్పండి, వాళ్ళే నీకు కాంబినేషన్గా పోలీస్ కానీ ఇస్తారు, ఒమైట్ కానీ ఇస్తారు. దాంట్లో కాంబినేషన్కి చాలా ఉధృతంగా పనిచేస్తుంది. నీకు ఏది ముడత అనేది అసలు ఇంకా 15 రోజుల వరకు నీ దరికి కూడా చేరదండి. నేను దీనికి విట్నెస్గా మేము కొట్టాము కూడా. మేము ఇంకా ఇప్పుడు ప్రస్తుతానికి నేను 3వ స్ప్రే కొట్టాను, నెక్స్ట్ 4వ స్ప్రే అదే కొట్టుకోబోతున్నాను. మీకు మళ్ళీ వీడియో చేస్తాను. ఖచ్చితంగా డిసైడ్ 4వ స్ప్రే రైతులు, మేము ఆల్రెడీ 3వ స్ప్రే చేసాము, మాది 45 రోజులు కావస్తుంది, అప్పుడే మాది హైట్ ఉంది,
ముడత ఎక్కువగా ఉంది అనే రైతులు, మీకు ముడత చాలా క్లీన్‌గా అండ్ ఆకు అనేది చాలా గెనుపులుగా చిగురు రావాలన్నా, పెరగాలన్నా మరియు ముడత ఏం లేకుండా మీ ప్లాంట్‌కి ప్రొటెక్టర్‌గా పురుగు గానియండి, పై ముడత, కింది ముడత మొత్తం అనేది క్లీన్ అయిపోతుందండి. ఈ డిసైడ్ దనుకవాలి డిసైడ్‌తో మరియు పోలీస్ కానీ, ఒమైట్ కానీ మీరు కాంబినేషన్‌గా కొట్టుకోవచ్చండి. అలాగే ఈ నాలుగో స్ప్రే గురించి, మూడో స్ప్రే వచ్చేసి బయోస్పార్క్ ఎక్సోడస్ కొట్టుకున్న మూడో స్ప్రే. నాలుగో స్ప్రే వచ్చి డిసైడ్, పోలీసు. మీకు ఫోటోలో నేను పెడతాను. మీరు ఆ ఫొటోస్ చూసి మీరు అడిగితే చెప్పినా ఇస్తారు దానికి మందుల షాప్ వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి. ఇదండి. దయచేసి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ దాకా రావాలి అంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. రైతు సోదరులందుకు ధన్యవాదాలు మరొకసారి.